వయసుతో నాకు సంబంధం లేదు అంటూ బాలకృష్ణ గారి పైన మనసు పారేసుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా. సో మనందరికీ తెలుసు వీళ్ళిద్దరి కాంబినేషన్లో డాకు మహారాజ్ సినిమాలో ఒక సాంగ్ అనేది ఎంత వైరల్ అయింది. ఆ తర్వాత వివాదం కూడా అయింది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ కూడా అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఊర్వశి రౌటెలా గారు బాలకృష్ణ గారి గురించి చెప్పినటువంటి మాటలు వింటే అందరూ కూడా షాక్ అవుతారు. సో దాదాపుగా ఊర్వశి గారి కన్నా బాలకృష్ణ గారు 33 సంవత్సరాల పెద్దవాళ్ళు. సో చాలామంది కూడా అప్పట్లో ఆ సాంగ్ చేసిన తర్వాత అంత పెద్ద మనిషితో ఏ విధంగా రొమాన్స్ చేయగలుగుతున్నావు, అది కూడా డాన్స్లో ఆ విధమైనటువంటి స్టెప్స్ ఏంటి, చాలా మీకు ఏమైనా కొంచెమైనా సెన్స్ ఉందా, లేకపోతే అంటే ఈ విధంగా చాలామంది ట్రోల్ చేశారనమాట ఊర్వశి గారిని ఉద్దేశించి. అంటే తను ఒక యాక్ట్రెస్, ఎవరైనా కావచ్చు, తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఒక యాక్ట్రెస్గా తనకు తన డైరెక్టర్ ఏం చెప్పాడో ఖచ్చితంగా తను చెయ్యాలన్నమాట. సో ముందుగా తను సినిమా చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే అగ్రిమెంట్ ఒప్పుకున్నారో ఆ తర్వాత ఇంకా తను ఎవరు ఏంటి అని ఇదంతా ఏది కూడా వాళ్ళకి అవసరం లేదు. ఖచ్చితంగా డైరెక్టర్ చెప్తే అది చేయాల్సిందే. సో ఆ విధంగా తన యొక్క పనిని తను చేసింది. దానికి కూడా చాలామంది కూడా అసలు ఈ విధంగా ఎట్లా చేయగలుగుతున్నావు, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా, మనస్తత్వం ఉందా, అసలు అంత పెద్ద మనిషితో అంత రొమాన్స్ ఏ విధంగా చేయగలుగుతున్నావు, డాన్స్ ఏ విధంగా చేయగలుగుతున్నావు, అలాంటి స్టెప్స్ ఏ విధంగా చేయగలుగుతున్నావు, ఈ విధంగా చాలామంది కూడా ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా ఊర్వశి గారు అవి ఏవి కూడా పట్టించుకోకుండా తన పదేంతో తను చేసింది. ఎంత వివాదమైనా కూడా తను మాత్రం రియాక్ట్ అవ్వలేదు. సో తనకు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళకి సంబంధించింది. ఒక యాక్ట్రెస్గా, ఒక యాక్టర్గా వాళ్ళు ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే బాలకృష్ణ గారు తన యొక్క అందరూ కూడా కోపంగా ఉంటారు అని చెప్పేసి, స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ సో ఇంత కోపంగా, ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా తన లోపల ఒక పసిపిల్లాడు కూడా ఉంటారు. సో చాలా సరదాగా ఉంటారు షూటింగ్ లొకేషన్స్లో. అండ్ కొన్ని స్టైల్స్ కూడా నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారివి. నేను ఆయనతో పాటు సినిమా చేయకన్నా ముందు కూడా చాలా సినిమాల్లో అంటే కొన్ని వీడియోస్ కూడా నేను ఆయన చూడడం జరిగింది. సో అందులో ఆయన స్టైల్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ కావచ్చు, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అలాంటి గొప్ప వ్యక్తితోనే ఒక స్క్రీన్ని నేను పంచుకున్నాను అని చెప్పేసి నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. దానికి మీరు ట్రోలింగ్ చేస్తారా, ఇంకేం చేస్తారా, అది మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. కానీ నేను మాత్రం అలాంటి ఒక గొప్ప యాక్టర్తోని స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తాను. అండ్ దానికి తోడు పసిపిల్లాడి మనస్తత్వం అయింది. చాలా చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, సరదాగా అందరితోని మాట్లాడతారు, చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఒక లొకేషన్లో ఉన్నంతసేపు కూడా అని చెప్పేసి చాలా విషయాలు షేర్ చేసుకున్నారనమాట. సో మరి తన వయసు ఏదైనా కావచ్చు, నాకైతే సంబంధం లేదు. బట్ ఆయన స్టైల్ అనేది నాకు చాలా ఇష్టం. అలాంటి గొప్ప వ్యక్తితోని స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తానని చెప్పేసి ఊర్వశి గారు చెప్పారు. సో ప్రజెంట్ ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ విధంగా తను చెప్పడంలో తప్పు ఉంది అనుకుంటున్నారా, రైట్ ఉంది అనుకుంటున్నారా? ఒక యాక్ట్రెస్గా తన పని తను చేసింది. సో దానికి కూడా ఈ విధంగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.